Commander 2, Mohammad Mukrum Garu, RSI Garu, 2020 batch. 3, B. Kumar, RSI Garu, 2020 batch. And Assistant Commander 3, Platoon Commander, Srisalam Reserve Inspector, Srisalam Garu, and Platoon Commander 1. Platoon Commander 3. Platoon Commander 1, A. Ramesh, RSI Garu, G. Nagaratnam Garu, WHG, Ravindra Garu, Forest Department, District Officers అందరూ రెడీగా తయారు చేసిన విస్తరాకులు, మహిళా సంఘాల ద్వారా తయారైన పత్తి ఉత్పత్తులు, వెదురు జీవనోపాధి ఆధారాన్ని ముందుకు తీసుకెళ్తూ అడవి జంతువుల సంరక్షణే ధ్యేయంగా అటవిని కాపాడటమే ముఖ్య ఉద్దేశంగా ముందుగా నిలుస్తాయి. ఈ శకటం ప్రజల భాగస్వామ్యంతో అటవీ నిర్వహణకు ప్రతీక. ఖమ్మం జిల్లా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టి ఉమామహేశ్వరరావు గారు, నెక్స్ట్ ఎంఏ అలీం గారు, అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ రామాంజనేయ రెడ్డి గారు, నేషనల్ హైవే అథారిటీ. అతి ప్రాచీన విలువల నిధి భారతదేశం, వేదాల వెలుగులతో వెలసిన జీవన మార్గం, పరాయి పాలన సంఖ్యలను ఛేదించి నిలబడి స్వాతంత్ర భారతంగా గర్వంగా అవతరించింది. వీరుల స్వప్నాలే జిల్లాలో 200 యూనిట్లకు లోబడి విద్యుత్తు వినియోగిస్తున్న 2,46,855 కుటుంబాలకు 200,53 లక్షల సబ్సిడీతో ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల కింద మొదటి విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు మంజూరు చేశాం. మన జిల్లాలో ఇప్పటి వరకు 16,523 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా నిర్మాణాలు జరుపుకుంటున్న లబ్ధిదారులకు 400,72 లక్షల రూపాయలు విడుదల చేశాం. నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్య పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలో 29,578 మంది రోగులు 85,58 లక్షల రూపాయలు లబ్ధి పొందారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. వ్యవసాయ రంగం విషయానికి వస్తే
ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు కుటుంబాలకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. ఈ పథకంలో భాగంగా 11 డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 మధ్య కాలంలో పంట రుణం తీసుకున్న 131,760 మంది రైతుల రుణాలు మొత్తం 912 కోట్ల 10,33,419 రూపాయలను మాఫీ చేయడం జరిగింది. వ్యవసాయ రంగం ఆధునీకరించేందుకు ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునః ప్రారంభించింది. ఖమ్మం జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి 6,091 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 437 కోట్ల 97 లక్షల రూపాయల సబ్సిడీతో వ్యవసాయ పనిముట్ల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేశాం. రైతుల నుండి కొనుగోలు చేస్తున్న సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించడం వల్ల జిల్లాలో సన్న రకం వడ్ల సాగు గణనీయంగా పెరిగింది. 2025-26 వానాకాలం సీజన్లో 65,850 మంది రైతుల నుండి 3,61,281 మెట్రిక్ టన్నుల నాణ్యమైన ధాన్యం 320 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి 863 కోట్ల 30 లక్షల రూపాయల మద్దతు ధర సొమ్మును 67,723 రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశాం. సన్న రకం ధాన్యం క్వింటాకి 500 రూపాయల చొప్పున బోనస్ను 39,475 మంది రైతులకు 113 కోట్ల 57 లక్షల రూపాయలు చెల్లించాం. సీతారామ ఎత్తిపోతగల పథకంకు సంబంధించి కాలువ పనులు వడివడిగా సాగుతున్నాయి. సీతారామ కాలువల నిర్మాణం పూర్తయితే నాగార్జున సాగర్కు వచ్చే వరదతో సంబంధం లేకుండా గోదావరి జలాల ద్వారా ఖమ్మం రైతులు పసిడి పంటలు పండించే అవకాశం ఉంటుంది. సీతారామ ఎత్తిపోత భాగంగా పాలేరు లింక్ కాలువ ద్వారా పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ, వైరా ప్రాజెక్ట్, లంకసాగర్ ప్రాజెక్ట్, చిన్న నీటి వనరులలో సాగునీరు అందించే ప్యాకేజీ 15 పనులు పూర్తి అయినాయి. ప్యాకేజీ 14, 16 పనులు పురోగతిలో ఉన్నాయి. సత్తుపల్లికి సాగునీరు అందించే ట్రంక్ సత్తుపల్లి ప్యాకేజీ 9 మరియు 10 వేగంగా జరుగుతున్నాయి. చింతకాని మండలంలో 2,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కొదుమూరు వందనం సెకండ్ ఫేజ్ లిఫ్ట్ పనులు 35 కోట్ల 75 లక్షల రూపాయలతో చేపట్టాం. ప్రతి ఏటా సముద్రంలో వృధాగా పోతున్న మున్నేరులోని 50 నుంచి 60 టీఎంసీల జలాలను వినియోగించుకునేందుకు 4,500 క్యూసెక్ల సామర్థ్యంతో లింక్ కెనాల్ను 162 కోట్ల 54 లక్షలతో చేపట్టాం. ఈ కాలువ నిర్మాణం ద్వారా 138,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు ప్రతి ఏటా ప్రభుత్వానికి 120 కోట్ల విద్యుత్ భారం తగ్గుతుంది. రఘునాథపాలెం మండలంలోని ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు సరఫరా చేసి 2,400 ఎకరాల ఆయకట్టు పండించేందుకు సుమారు 66 కోట్ల 33 లక్షల అంచనా వ్యయంతో ఇటీవల మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాం. ఖమ్మం నగర సంరక్షణ కోసం 525 కోట్ల వ్యయంతో చేపట్టిన మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగంగా జాగుతున్నాయి. వైద్యం, ఆరోగ్యం. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. జిల్లాలో 50 ఆరోగ్య ఉప కేంద్రాల శాశ్వత భవన నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా 38 ఉప కేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాయి. సత్తుపల్లిలోని 100 పడకల ఆసుపత్రి, కల్లూరులోని 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తయినవి. అవి త్వరలోనే ప్రారంభించుకుంటాం. మదిర నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ఇటీవలే గౌరవ డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. వైరా, కూసుమంచిలో కూడా 100 పడకల ఆసుపత్రులను నూతనంగా నిర్మిస్తున్నాం. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 23 కోట్లతో చేపట్టిన 50 పడకల క్రిటికల్ కేర్ విభాగం పనులు పురోగతిలో ఉన్నాయి. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, 2D ఎకో, 20 వెంటిలేటర్లు, క్యాత్ ల్యాబ్, పాకో మెషిన్, 5 పార్ట్ సెల్ కౌంటర్ వంటి పరికరాలను అందుబాటులో పెట్టాం. వైద్య శాఖలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఖమ్మం జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజు
1500 నుంచి 2000 వరకు ఓపీ, 400 నుంచి 600 ఇన్పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. ఫొనెటిక్స్ ద్వారా పదాలను గుర్తించడం, వ్యాఖ్యలను సొంతంగా చదవడం లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో 30 పూర్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో FRS విధానం ద్వారా విద్యార్థుల సరాసరి హాజరు 85%, ఉపాధ్యాయుల హాజరు శాతం 87%తో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న 5508 మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అల్పాహారం అందించేందుకు 15 లక్షలు ప్రత్యేకంగా మంజూరు చేశాం. రాష్ట్రంలోని గురుకులాలలో చదివే విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలను, 200% కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం జరిగింది. జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ద్వారా 5806 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతి జూనియర్ కళాశాలకు 4 డిజిటల్ ప్యానెల్స్ సరఫరా చేశాం. ప్రభుత్వం నూతన భవన నిర్మాణం కోసం కూసుమంచి జూనియర్ కళాశాలకు 5,50,00,000, మదిర మండలం సిరిపురం జూనియర్ కళాశాలకు 5 కోట్లు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి మదిర జూనియర్ కళాశాలకు 4 కోట్లు, ముదిగొండ జూనియర్ కళాశాలకు 1,76,00,000 మంజూరు చేయడం జరిగింది. విద్యుత్ శాఖ విషయానికి వస్తే 2030 నాటికి 20,000 మెగావాట్ల పునర్వినియోగ శక్తి ఉత్పత్తి, 1,98,000 కోట్ల పెట్టుబడి, 1,14,000 మందికి ఉపాధి అవకాశన కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ప్రవేశపెట్టింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఎర్రుపాలెం మండలం రాజులపాలెం గ్రామం, కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి గ్రామంలో మహిళా సంఘాల ద్వారా 2 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తి ప్రణాళికలు చేపట్టాం. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో జిల్లాలోని 27 గ్రామాల్లో మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్ అమలు చేస్తుంది. దీనిలో భాగంగా 16,837 కుటుంబాలకు గృహ విద్యుత్ సేవకు 2 కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్, 4,371 వ్యవసాయ కరెంటు సర్వీసులను 7.5 కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఉచితంగా అందిస్తున్నాం. జిల్లాలోని బోనకల్ మండలంలోని 22 గ్రామాలన్నీ ఈ కార్యక్రమం కింద ఎంపిక చేయడం వల్ల మోడల్ సోలార్ మండలంగా బోనకల్ ఏర్పడనుంది. జిల్లాలో ఇప్పటి వరకు నూతనంగా 55,494 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా 2,16,543 కుటుంబ సభ్యులు ఉచితంగా రేషన్ పొందుతున్నారు. జిల్లాలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నెలకు 7,000 మెట్రిక్ టన్నుల సన్నరకం బియ్యాన్ని 748 చౌక ధరల దుకాణాల ద్వారా